మన ప్రభు అయినటువంటి నిత్య నివాసునైన మహిమోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ శ్రేష్టమైనటువంటి దినాన ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలములో దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము దయచేసి 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా 6th చాప్టర్ అండ్ 11th వర్డ్. నేను నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. దేవునికి స్తోత్ర. ప్రియులారా, గమనిద్దా, ఈ మాట ఎవరు చెబుతుందంటే నెహెమ్యా. ఈ నెహెమ్యా దైవ వాంఛ కలిగినటువంటి వాడుగా మనం వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే చూడగలం. నెహెమ్యా దైవాసక్తి కలిగినటువంటి వాడు. అందుకే తాను వేరొక దేశంలో ఉన్నప్పటికీ, వేరొక రాజు యొక్క అదుపాజ్ఞలలో ఉన్నప్పటికీ యెరూషలేము యొక్క క్షేమము కొరకు పాటుపడుతున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. నిజమే ప్రియులారా, యెరూషలేము క్షేమము కొరకు బహు ఆసక్తి కలిగినటువంటి వాడిగా నెహెమ్యాని మనం చూడగలుగుతున్నాం. ఎవరైనా యెరూషలేము నుండి షూషన్ ప్రదేశానికి ఎవరైనా వస్తే పరిగెత్తుకుని వెళ్ళి నెహెమ్యా అడిగేటటువంటి మంచి మాట ఏమిటంటే, యెరూషలేము ఎట్లాగుంది? మనం ఎవరిని అడుగుతాం? ఏదన్నా దూర ప్రాంతం నుంచి వస్తే మీ అమ్మగారు ఎలాగున్నారు, మీ నాన్నగారు ఎలాగున్నారు, మీ అన్నదమ్ములు ఎలాగున్నారు, లేకుంటే నీ భార్య పిల్లలు ఎలాగున్నారు, నీ భర్త పిల్లలు ఎలాగున్నారు, మీ అన్నదమ్ములు మీ అక్క చెండ్రెండ్రు ఎలాగున్నారని మనము క్షేమ సమాచారం అడుగుతాం. కానీ ఇవి ఎక్కడ కూడా నెహెమ్యా యెరూషలేము నుండి వచ్చినటువంటి వారిని అడిగేటటువంటి వాడు కాదు. ఆయన అడిగేటటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, యెరూషలేము ఎలాగుంది? నిజమే, దైవ వాంఛ కలిగినటువంటి వాడు కనుకనే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రయాసపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. వాక్యము సెలవిస్తుంది 121వ కీర్తన 6వ వాక్యములో, ప్రేమైనటువంటి వారులారా, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అని రాస్తుంది. యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే దానివలన మన జీవితాలలో మనకి క్షేమం కలుగుతుంది అని ప్రేమైనటువంటి వారులారా చక్కటి మాటలను మనం చూడగలుగుతున్న ఆ మాటలను దయచేసి ఒకసారి ధ్యానం చేద్దామండా. ఒకసారి 122వ కీర్తన 6వ వాక్యం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిజమే, తన జీవితంలో యెరూషలేము యొక్క క్షేమాన్ని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వాడు. అందుకే ఆ 122 కీర్తన 6వ వాక్యంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
నిజమే. ఈరోజు ప్రియులారా, నెహెమ్యా వంటి మనస్సు మన జీవితంలో ఉంటే మనం కూడా వర్ధిల్లుతాం. యెరూషలేము అనగా దేవుని మందిరము, దేవుని ఇల్లు. నేనంటాను, దేవుని మందిరమును గుర్చినటువంటి ఆసక్తి నీలో ఉంటే ఏమి చేయనవసరంలా, నీ అంతటి నీవే వర్ధిల్లే అనుభవిస్తావు. దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది. నెహెమ్యా యెరూషలేమును గురించినటువంటి మంచి మనస్సు కలిగి ఆసక్తి కలిగినటువంటి వాడు. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తారే కానీ దేవుని మందిరంలో ఏముంది, ఏమి లేదు, పరిచర్య ఎలాగ జరుగుతుంది, పరిచర్య విధానం ఎట్లాగుంది, పరిచర్య అక్కర్లేమిటి అని ప్రేమైనటువంటి మాటలరా ఏమాత్రం పట్టించుకోరు. వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోయారా. ఆ 2 గంటలో 3 గంటలో వచ్చారా, కూర్చున్నారా, ఆరాధనలో పాల్గొన్నారా, మరలా తిరిగి వెళ్ళిపోయారా. ఎందుకు? క్షేమం లేకుండా పోతుంది. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఎందుకు నీ వర్ధిల్లే అనుభవం నీ జీవితంలో లేకుండా పోతుందంటే, వాక్యము సెలవిస్తుంది, యెరూషలేమును ప్రేమించేటటువంటి వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరమును ప్రేమించి ఆ మందిరం యొక్క పరిస్థితి విధానం ఏమిటో నువ్వు బాగా అర్థం చేసుకొని పరిచర్యలో సహకరించేటటువంటి మంచి మనసు కావాలి. పరిచర్యను గుర్చినటువంటి వాంఛని కావాలి. అందుకే బైబిల్ చెబుతుంది, ప్రేమైనటువంటి వారలారా, నీ మందిరమును గుర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. చదువుదామా ఆ మాటను ఒకసారి. ప్రేమైనటువంటి వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేస్తుంటే ఆ మాటను 84వ కీర్తన 1వ వాక్యము నుంచి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని మందిరమును కూర్చున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి అనుభవం ప్రేమైనటువంటి వారలారా, ఎప్పుడు చూసినా కానీ లోక సంబంధమైన సంగతులు, లోక సంబంధమైనటువంటి మాటలు కాదు. ఇక్కడ రాయబడినటువంటి మంచి మాట ఏమిటంటే, కొరాహు కుమారులు వ్రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో వాళ్ళకున్నటువంటి మంచి మనస్సు ఏమిటంటే, దేవుని మందిరమును గురించినటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని మందిర ఆవరణములో నేను ఎప్పుడు నేను నిలిచి ఉండాలని నా ప్రాణము శరీరము కేకలేయుచున్నది అంటున్నాడు. ఇంకొక మాటని మనం ధ్యానం చేస్తూ ఉంటే 4వ వాక్యం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిజమే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతింతురు. దేవుని మందిరములో మనం నిలిచిన వారిమైతే ఆ అనుభవం మనల్ని ఏం చేస్తుందంటే ధన్యులుగా మార్చుతుంది. మన పరిస్థితులను ప్రేమైనటువంటి వారలారా వర్ధిల్ల చేసేటటువంటి అనుభవంలోనికి నడిపిస్తుంది. అందుకే దేవుని మందిరములో ఆవరణములను చూడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన జీవితాలలో నెహెమ్యా యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. నెహెమ్యా, ఎవరైనా యెరూషలేము నుండి వస్తే మందిరం ఎట్లాగుంది,
పితరుల సమాధులు ఎట్లాగుంది, యెరూషలేము ఎట్లాగుంది అని ప్రయాసపడేటటువంటి మంచి మనస్సు కలిగిన వాడు. అందుకే దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడు. ప్రమినటువంటి వారులారా, ఈ పరిణామంలో దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి తన గుండెల్లో ఉండగా మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఆ మందిరం పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టబడాలి, కాల్చబడినటువంటి గుమ్మాలు మరలా తిరిగి నిలవబెట్టబడాలి, పితరుల సమాధులు క్షేమకరంగా మార్చబడాలని హృదయ వాంఛ కలిగినటువంటి వాడై నెహెమ్యా ఉంటుండగా, ప్రియులారా, రాజు చేతనే నెహెమ్యా యెరూషలేమునకు పంపబడ్డాడు. నేనంటాను, నీ హృదయ వాంఛ ఏమిటో ప్రభు బాగుగా ఎరిగినటువంటి వాడు గనుక నీ హృదయ వాంఛ ప్రకారమే సమస్తమును జరిగిస్తాడు. మనం చూస్తూ ఉంటే వచ్చిన ప్రతి వారిని అడుగుతున్నాడు, ఎట్లాగుంది యెరూషలేము, ఎట్లాగుంది. రాజు పంపించాడు, నువ్వు వెళ్ళి మందిరం పడిపోయినటువంటి మందిరాన్ని కట్టు, పడిపోయిన ప్రాకారాలను కట్టు, కూలిపోయినటువంటి గుమ్మాలను కట్టు అని అహష్వేరోషు రాజే నెహెమ్యాని యెరూషలేముకు పంపించాడు. వచ్చాడు, కడుతున్నాడు. కానీ కట్టడము అది సక్రమంగా జరగట్లేదు. ఎందుకంటే నీవు చేస్తున్నటువంటి మంచి పనిని ఆటంకపరచడానికి సాతానుడు ఎవరో ఒకరిని ఏర్పరచుకుంటాడు. నెహెమ్యా చేస్తున్నటువంటి ఆ మంచి పనిని వారి చేతులను బలపరుచుకొని దేవుని మందిరమును పడిపోయినటువంటి కాల్చబడినటువంటి గుమ్మాలను నిలవబెడుతూ ఉండగా, మనకు తెలుసు సన్బలాట్, టోబియా అనేటటువంటి వీళ్ళిద్దరూ నెహెమ్యా చేస్తున్నటువంటి పనిని ఆటంకపరచాలని ఎన్నో విధాలుగా ప్రేమైనటువంటి వారులారా నెహెమ్యాని అధైర్యపరిచారు. ఏమంటున్నారు, మీరు కట్టుతున్నటువంటి ఈ ప్రాకారం, ఈ గోడ ఒక నక్క ఈ వైపు నుంచి ఆ వైపుకు దూకితే ఊరికే పడిపోద్దాన్ని. నేనంటాను, సాతానుడు ప్రేమైనటువంటి వారులారా దేవుని కార్యమును జరిగించుతున్నటువంటి మనలను సాతానుడు ఎంత మాత్రమో ప్రోత్సహించడు, కానీ వాడు అధైర్యపరుస్తూ ఉంటాడు. నీ చేత కాదు, నీ వల్ల కాదు, నీవు చెయ్యలేవు అని అనుక్షణము సాతానుడు డిస్కరేజ్ చేస్తూనే ఉంటాడు. దావీదును అట్నే కదా సౌలు డిస్కరేజ్ చేస్తున్నాడు. నువ్వు చూడబోతే చిన్నపిల్లోడివి, వాడేమో యుద్ధ నేర్పరి అయినటువంటి వాడు అని దావీదుతో సౌలు ప్రవీణటువంటి వారులారా సౌలు గొల్యాతును గురించి పొగుడుతూ ఉన్నాడు. కానీ అక్కడ దావీదు ఏమంటున్నాడు, యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధం చేసేది యెహోవాయే అని ఓ మంచి తీర్మానంతో బయలుదేరి వెళ్ళి గొల్యాతును హతమార్చాడు. మనము చేస్తున్నటువంటి మంచి పనికి సాతానుడు ఎంత మాత్రము సహకరించడం, నాశనం చేయాల. మనం చేస్తున్నటువంటి మంచి పనిని పాడు చేయాల. అపవాది దేవుని కార్యాలు నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చేస్తూ ఉండగా రాజు పంపించినట్లుగా ఓ ఉత్తరమును నెహెమ్యా దగ్గరికి పంపించారు. ఈ శత్రువులైనటువంటి వాళ్ళు చంపేస్తామన్నట్లుగా బెదిరిస్తూ ఉంటే, ఇప్పుడు తనకి బాగా ఎరిగినటువంటి వాడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ప్రవీణటువంటి వారిలో ఎవరు ఆ వ్యక్తి అంటే
షమాయా అనేటటువంటి ఇంటికి, అతని ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే షమాయా అంటున్నాడయ్యా, నిన్ను చంపాలనుకుంటున్నారు, నిన్ను లేకుండా చేయాలనుకుంటున్నారు, దయచేసిరా మన ఇద్దరం వెళదాము, అదిగో దేవుని మందిరం యొక్క గర్భాలయంలో దాక్కుందాంరా అంటే నెహెమ్యా అంటున్నాడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చా? నేను నా వంటి వాడు పారిపోవచ్చా? నేను ఎందుకోసం వచ్చాను ఇక్కడికి? దేవుని మందిరమని కట్టడానికి వచ్చాను. నేను ఎందుకోసం వచ్చాను ఇక్కడికి? పడిపోయిన ప్రాకారాన్ని నిలవబెట్టడానికి వచ్చాను. నేను ఎందుకోసం వచ్చాను ఇక్కడికి? కాల్చబడినటువంటి గుమ్మములను మరలా తిరిగి నిలవబెట్టడానికి వచ్చా. నా ప్రాణమును కాపాడుకోవడానికి నేను రాలా. దేవుని మందిరమును కట్టడానికి, దేవుని ఆలయమును, యెరూషలేమును కట్టడానికి నేను వచ్చానని ధైర్యంగా చెబుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా. అందుకే జీవాధిపతి అయినటువంటి దేవుడు నెహెమ్యాని మందిరం అంతా కట్టి ముగించబడిన తర్వాత శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన స్థానములో కృపగలిగిన దేవుడు నిలవబెట్టాడు. ఈరోజు మనలను కూడా ఆయన ఉన్నతమైన స్థానములలో నిలవబెట్టాలి అంటే నీ చేతులకు చేయుటకు అప్పగించిన పనిని నువ్వు ఎంత మాత్రం మధ్యలో విడిచిపెట్టి వెళ్ళకూడదు. అందుకే బైబిల్ చెబుతుంది, సామెతల గ్రంథం, చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చెయ్యి అంటున్నాడు. శక్తి లోపం లేకుండా చెయ్యి. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలని లేకుంటే అటు ఇటు పరిగెత్తమాక. నువ్వు చేస్తుంది ఏమిటో తెలుసా? దేవుని కార్యం, దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి నీవు కలిగి ఉన్నావు కనుక నీ జీవితంలో ఎంత మాత్రము నా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు నడవవలసిన మార్గమును ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ప్రేమైనటువంటి వారలారా, అందుకే ఎంత మాత్రం భయపడక. బైబిల్ చెబుతుంది, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట, శ్రేష్టమైన మాట. ఏమిటది? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతగాని వాడవవుతావని. శ్రమలు వస్తాయి. దేవుని కొరకు బ్రతకాలి అంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటినీ సహించి ఓర్చుకొని ముందుకు కొనసాగలిగితేనే మహిమ కలిగిన దేవుడు మన జీవితంలో గొప్ప జయాన్ని ఇస్తాడు. అందుకే బైబిల్ చెబుతుంది, అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనం పరలోక రాజ్యంలో చేర్చబడతాము అని. నువ్వు చేస్తున్నది మంచి పని అని నువ్వు గ్రహించి, దేవుని మందిరమును గూర్చినటువంటి వాంఛ కలిగిన వ్యక్తివని గ్రహించి, బాధ్యత లేని వ్యక్తివిగా ఉండకుండా దేవుని మందిరమును గూర్చిన బాధ్యత కలిగిన వారిమై నెహెమ్యా వలె పోరాడేటటువంటి వారిముగా, దైవ చిత్తానికి పరిపూర్ణముగా అప్పగించుకున్నట్లుగా మన జీవితాలను సిద్ధపరుచుకుందామా? నీ చేతులకు అప్పగించిన పనిని విడిచిపెట్టి పరిగెత్తుతున్నావేమో ఒకవేళ, పారిపోతున్నావేమో ఒకవేళ. కానీ నెహెమ్యా అంటున్నాడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చా? నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడును, నేను దేవుని చేత పిలువబడిన వాడును, నేను దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడనని గ్రహించిన వాడైన నెహెమ్యా అంటున్నాడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చా? ఏమి చేస్తున్నాడు? మందిరమును గూర్చిన ఆసక్తి కలిగిన వాడై ఆ దేవుని యెరూషలేము మందిరమును కట్టుచున్నాడు. నీవు కూడా నీ మీద ఉన్న బాధ్యతను నీవు నెరవేర్చగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కారణం ఏమిటంటే బైబిల్ చెబుతుంది కదా, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతురు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేము ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసి, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రయాసపడి, యెరూషలేము కొరకు ప్రయాసపడినటువంటి వారు
యెరూషలేమును ప్రేమించిన వారు వర్ధిల్లుతారు. నీ జీవితంలో వర్ధిల్లాలి, దీవించబడాలి, ఉన్నత స్థలాలలో నీవు నిలిచి ఉండినట్లుగా దైవచిత్తానికి అప్పగించుకొని నెహెమ్యా వంటి మంచి మనసు కలిగిన వారిమై దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం, వర్ధిల్లుదాం, ఫలప్రదంగా మార్చబడదాం. దయచేసి అందరూ తల్ల వంచుతూ కళ్ళు ముద్ద ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. నీ కనికరమును బట్టి, కృపను బట్టి గతించినటువంటి దినములన్నిట రాత్రంతట కాపాడి బలపరిచారు, భద్రపరిచారు. మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవా. ఈ దినమునకు కావలసిన కృప మీరు మాకు అనుగ్రహించి మీ పరిపూర్ణమైనటువంటి చిత్తమును సంపూర్ణముగా చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. మేమును నెహెమ్యా వంటి మనస్సు కలిగినటువంటి వారిమే మీరు మాకు అప్పగించినటువంటి ఆ పనిని, అయ్యా మీ రాజ్య విస్తరణ కొరకు చేస్తున్నటువంటి ఆ పనిని విడిచిపెట్టి పారిపోయేటటువంటి వారిగా కాక మీ సన్నిధిలో అంతవరకు నమ్మకముగా ప్రభువా మీ సన్నిధిలో నిలిచి మీరు మాకు అప్పగించిన దానిని సంపూర్ణము చేయుటకు కృపను అనుగ్రహించండి. తద్వారా మీ బిడ్డలు వర్ధిల్లి ఫలప్రదంగా మార్చబడినట్లుగా సహాయం చేయండి. వింటున్న మాటలు వారి హృదయాలలో కార్యాలు జరిగించండి. ఈ దినం ప్రభువా బిడ్డలు వెళుతున్నటువంటి ప్రయాణాలన్నిటిని దీవించండి. రాకపోకట్ల కాపుదల దయచేయండి. వారు చేస్తున్న చేతి పనులను, అయ్యా వారి యొక్క వ్యాపారాలు, ఉద్యోగాలన్నిటినీ యేసు నామములో మీరు ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా వర్ధిల్లి ప్రబలి మీ కొరకు జీవించే మంచి మనస్సును దయచేసి కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి, నిత్య సమాధానం సదాకాలము తోడైంది. ఆయన కృపలోనే వర్ధిల్ల చేసి మందిరమును గూర్చి, పరిచర్యను గూర్చి ఆసక్తి కలిగి వర్ధిల్లి నానాటికి నీ ఫలప్రదముగా బిడలను మార్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.